హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వెనిస్ కిచెన్. ఈరోజు వీడియోలో మార్కెట్‌లో దొరికే అప్పడాల కంటే ఎంతో హైజీన్‌గా, రుచిగా ఇంట్లోనే మినపప్పడాలను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము. ఈ మినపప్పడాలను అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా చేసేసుకోవచ్చు. మీరు ఇప్పటివరకు ఈ అప్పడాలను అసలు ట్రై చేయకపోతే వీడియోని చివరి వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఇలాగే చక్కగా వస్తాయి. ఈ మినపప్పడాలను చేయడం కోసం ఒక కప్పు పొట్టు తీసిన మినపగుళ్ళను తీసుకోవాలి. అయితే మినపగుళ్ళను ఇలా చేత్తో నలిపినప్పుడు ఇటువంటి తెల్లని పొడి అనేది చేతికి అంటుకుంటూ ఉంటుంది. అయితే ఇది మినపప్పు నిల్వ ఉండడం కోసం కలిపిన బోరిక్ పౌడర్ అయినా అయ్యుండాలి. లేదా నల్ల మినపగుళ్ళను పొట్టు తీయడం కోసం మరపట్టిస్తారు కదా! అలా వచ్చిన పొడైనా అయ్యుండాలి. ఈ పొడనేది అసలు ఉండకూడదండి. ఒక క్లాత్‌లో వేసుకొని శుభ్రంగా తుడుచుకుని మినపప్పును తీసుకోవాలి. తుడుచుకున్న తర్వాత చేతికి ఎటువంటి పొడి అంటుకోకూడదు. అలా తుడుచుకున్న తర్వాత ఈ మినపప్పును ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. పిండి మెత్తగా ఉంటేనే అప్పడాలను పల్చగా ఒత్తుకోగలం. అప్పుడే అప్పడాలు క్రిస్పీగా వస్తాయి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తుంటే మరపట్టించుకునైనా సరే తీసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మినప్పిండిని మెత్తటి పిండి జల్లెడలో వేసుకొని జల్లించుకొని తీసుకోవాలి. జల్లించుకున్న తర్వాత వచ్చిన రవ్వను పక్కకి తీసేసుకోండి. ఇప్పుడు జల్లించుకున్న ఈ పిండిలోకి హాఫ్ టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ వంట సోడాని వేసుకోవాలి. మార్కెట్‌లో దొరికే అప్పడాల్లా డబల్ సైజులో పొంగుతూ అప్పడాలు రావాలంటే ఖచ్చితంగా వంట సోడాని వేసుకోవాలి. ఈ ఉప్పు, వంట సోడా అంతా కూడా పిండిలో బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ పిండిని గట్టిగా కలుపుకోవాలండి. నాకిక్కడైతే పావు కప్పు మీద 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ పట్టాయి. మినపప్పును బట్టి పిండి క్వాలిటీ ఉంటుంది కాబట్టి అన్ని మినపప్పులు ఒకే క్వాలిటీలో ఉండవు కాబట్టి నీళ్ళను కూడా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని మాత్రం గట్టిగానే కలుపుకోండి. అలా పిండిని కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసుకొని పిండికి బాగా పట్టించుకోండి. ఇలా గట్టిగా కలుపుకున్న ఈ పిండిని ఇప్పుడు మర్దన చేసుకుంటూ సాఫ్ట్‌గా చేసుకోవాలి. అందుకోసం చపాతీ కర్రనైనా తీసుకోవచ్చు. అంతకన్నా ఈజీగా చేసుకోవాలి అంటే మనం ఇంట్లో ఉండే చిన్న చిన్న రోళ్ళుంటాయి కదా! వాటికుండే రాయినైనా తీసుకొని ఇలా పిండిని బాగా మర్దన చేసుకుంటూ సాఫ్ట్‌గా చేసుకోవాలి. నేను ఈ అప్పడాలను మార్కెట్‌లో దొరికే అప్పడాల్లాగే ప్లెయిన్‌గా చూపించాలనుకుంటున్నానండి. మీకు కావాలంటే ఇలా మర్దన చేసుకునేటప్పుడే ఇందులో కొద్దిగా జీలకర్ర గాని, వాము గాని వేసుకొని మర్దన చేసుకోవచ్చు. రాయితోటి ఒక 4, 5 నిమిషాల పాటు మర్దన చేసుకుంటే పిండి ఇలా సాఫ్ట్‌గా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ పిండిని ఒక 4, 5 నిమిషాల పాటు చేత్తోనే బాగా కలుపుకోండి. ముందు రాయితో 4 నిమిషాలు, తర్వాత చేత్తో 4 నిమిషాలు, మొత్తం 8 నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని ఇలా రోల్ చేసుకోండి. తర్వాత 2 భాగాలుగా చేసుకొని, ఒక భాగాన్ని మూత పెట్టుకొని కవర్ చేసుకోండి. మిగిలిన భాగాన్ని మళ్ళీ రోల్ చేసుకొని 3 భాగాల కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిలో నుంచి కూడా ఒకదాన్ని తీసుకొని మైదా పిండితో గానీ, లేదా గోధుమ పిండితో గానీ వీలైనంత పల్చగా రోల్ చేసుకొని తీసుకోవాలి. పేపర్‌లా పల్చగా రోల్ చేసుకోవాలండి. నేనిందాక చెప్పినట్లుగా పిండిని గట్టిగా కలుపుకొని బాగా మర్దన చేసుకుంటే చాలా ఈజీగా రోల్ చేసుకోవచ్చు. పల్చగా రోల్ చేసుకున్న తర్వాత అప్పడాలన్నీ ఒకే సైజులో రావడం కోసం షార్ప్ ఎడ్జ్‌లున్న బాక్స్ మూతలను తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి. బయట మార్కెట్‌లో దొరికే అప్పడాలకు డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. మీకు ముందు చూపించిన మూతయితే నంబర్ 5 సైజ్ వస్తుందండి. నేనిప్పుడు చూపించే ఈ మూత సైజ్ అనేది నంబర్ 6 వస్తుంది. నేను చిన్నగానే కట్ చేసుకోవాలనుకుంటున్నాను. మన ఇంట్లో మన చేతులతో చేసుకునే అప్పడాలే కాబట్టి మనకు నచ్చిన సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చండి. అయితే ఇలా చిన్నగా చేసుకున్నట్లయితే డీప్ ఫ్రై చేసేటప్పుడు వీటికి ఆయిల్‌ని ఎక్కువగా వేయాల్సిన అవసరం ఉండదు. ఇలాగే మొత్తం పిండితోటి వీలైనంత పల్చగా ఒత్తుకొని తీసుకోవాలి. మీకు థిక్‌నెస్ కూడా చూపించాను కదండీ! పేపర్‌లా పల్చగా ఉండాలి. ఇలా ఒత్తుకున్న వాటన్నిటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. సగం పిండితోటి ఒత్తుకున్న తర్వాత మీకిక్కడ చూపిస్తున్నాను. నాకిలా 2 ప్లేటుల్లో వచ్చాయి. ఇలా ఒత్తుకున్న ఈ అప్పడాలను ఆరబెట్టుకోవాలి. వీటిని ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవచ్చు. లేదా ఎండలో అయినా ఆరబెట్టుకోవచ్చు. క్లాత్ పైన అప్పడాలన్నిటిని ఇలా కొంచెం దూరంగా పరుచుకుని ఫ్యాన్ కిందయితే 2 వైపులా కూడా చెరొక 30 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. ఎండలో అయితే 2 వైపులా కూడా చెరొక 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. పలుచగా ఒత్తుకున్నాం కాబట్టి ఎలా ఆరబెట్టుకున్నా కూడా త్వరగానే ఆరిపోతాయండి. మీకు చూడ్డానికే కాదు టేస్ట్ కూడా బయట కొన్న అప్పడాల్లాగే ఉంటాయి.
అయితే ఈ అప్పడాలు ఎక్కువ కాలం నిలవ ఉండాలంటే మాత్రం వీటిని ఎండలోనే ఆరబెట్టుకొని తీసుకోండి. అప్పడాలు పూర్తిగా ఆరాయో లేదో చెక్ చేయడం కోసం నేనొక అప్పడాన్ని విరిచి చూసానండి. అదే మళ్ళీ మీకు విరిచి చూపిస్తున్నాను. మీకు విరిచినప్పుడు శబ్దం అనేది స్పష్టంగా తెలియాలి. అలా వచ్చినట్లయితే అప్పడాలు ఆరిపోయినట్లే. అప్పడాలు ఆరిపోతే వాటిని వెంటనే ఫ్రై చేసుకోవచ్చు. కొన్ని అప్పడాలు మీకిక్కడ ఫ్రై చేసి చూపిస్తానండి. ఆయిల్ హీట్ అనేది కరెక్ట్‌గా ఉంటే అప్పడాలు చక్కగా పొంగుతూ వస్తాయి. ఇక్కడ మరొక విషయం అండి. అప్పడాల్లా పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఆరకుండా మాత్రం ఫ్రై చేస్తే అవి పచ్చివాసన వస్తూ ఉంటాయి. పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే ఫ్రై చేసుకోండి. కప్పు మినపప్పుతో అయితే ఇటువంటి చిన్న సైజ్ అప్పడాలను దాదాపుగా 40 వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ టిప్స్ ఫాలో అయ్యి ఇలా సింపుల్‌గా మినపప్పడాలను మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.